వేగేశ్వర సూర్యనారాయణరాజు ఇది పాతంజలి గ్రామం. అదే పొలం యొక్క రైతుని నేను. సుమారుగా 6 ఎకరాలు వరి సాగు చేస్తూ వ్యవసాయం అంటే నేను 45 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను సొంతంగా. ఇది గతంలో మ్యాన్ పవర్ అనేటువంటి ప్రాబ్లం లేని రోజుల్లో నుంచి వ్యవసాయం చేస్తున్నాం. ఈ రోజు అంటే మ్యాన్ పవర్ లేని పరిస్థితులు వచ్చేసినాయి. అంచేత ఈ చేలో దిగి నడిచి చేలు ఏంటంటే వేసవికాలం ఆరని పరిస్థితుల్లో చేలు చాలా దిగబడిపోయింది 2 అడుగుల వరకు కూడా. అంచేత ఆ రకంగా మ్యాన్ పవర్ ఉపయోగించిన పరిస్థితి ఉంది. అంటే ఇంకా న్యూస్లో కూడా ఎవరు వరి పొలానికి రాని పరిస్థితులే కనిపిస్తున్నాయి. అన్నీ కూడా చూస్తున్నాం. ఈ డ్రోన్ అనేది లేకపోతే మేము వచ్చి పనులు చేయలేమని చెప్పేసి ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేసి ఈ యొక్క చికెన్ కంపెనీ వారిని రిక్వెస్ట్ చేసినట్లయితే నా యొక్క పిలుపు మేరకు వచ్చి ఈరోజు టైం ప్రకారం వచ్చి నా పొలానికి చూపించారు. నేను గతంలో ప్రైవేట్గా ఇటువంటి ఈ మెకనైజేషన్ చేసిన పరిస్థితుల్లో ఒకసారి చూశాను. డెమో చూస్తే అది నాకు ఏదో వర్షం జల్లే కనపడింది. కానీ తుంపర విధానం అంటే అందులో కూడా కనపడలేదు. వాళ్ళ యొక్క ఆపరేషన్ అంతా వేరుగా ఉంది. వాళ్ళు టెక్నాలజీ అంటే ట్రైనింగ్ చేసుకున్న వాళ్ళు కాదు, ఓన్లీ మార్కెట్ కోసమే వాళ్ళు వచ్చేసారు. నాకు అది నచ్చలేదు. ఆ రోజు నేను వీరికి చెప్పాను, గతంలో కూడా ఇన్స్టిట్యూషన్ వెళ్ళినప్పుడు కూడా చెప్పాను. ఇప్పుడు స్వయంగా వచ్చి మీరు నాకు చూపించి నాకు నిరూపించండి మీ యొక్క శక్తి అని అన్నట్లయితే మీరు వచ్చి ఈరోజు నాకు చూపించి ఇది స్ప్రేయింగ్ అనేటువంటిది తుంపర్ల విధానంలో ఎన్నో లక్షల తుంపర్లతోటి చేసి అది ఆపరేషన్ చేసి చేయడానికి అంతటికీ కూడా ఉపయోగపడేలాగా ఇంకా గాలి ఎక్కువ వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ ఉంది తప్ప లేదా 100% సక్సెస్ అయ్యే విధానం ఈ డ్రోన్లో ఉందని చెప్పి నేను నమ్ముతున్నాను. మన సైంటిస్టులు వచ్చినప్పుడు కూడా మా పొలం చేసినప్పుడు కూడా చెప్పాను. అండ్ మేము 120 లీటర్లు కొట్టేది ఈ యొక్క 10 లీటర్లతోటి అదే మందు ఆపరేషన్ చేయని సరిపోతుందా లేదన్నట్లయితే సైంటిస్టులు కూడా మాకు చెప్పారు సరిపోద్దని. మేము కూడా ఆపరేషన్ చేసి మేము కూడా దాన్ని గెస్సింగ్ చేసి చూసాం, అందులో కూడా పరిశీలించాం. ఆ స్టాండర్డ్స్ కూడా మేము చూసామని చెప్పి సైంటిస్టులు చెప్పారు. అదే విధానం నాకు ఈరోజు కూడా ఇక్కడ నమ్మకం కలిగింది ఈ విధంగా చేయడం వల్ల. ఇటువంటి ఈ విధానం రాకపోయినట్లయితే ఫ్యూచర్లో వరి సాగు అనేటువంటి మేము ఏంటంటే భూమి యొక్క రైతులమే ప్రత్యేకంగా మేము చేస్తున్నాం. అంటే మేము ఇంట్రెస్ట్ ఇంకా 17 సంవత్సరాలు కూడా 10 సంవత్సరాలు కూడా వ్యవసాయం చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ ఈ విధానం వచ్చినట్లయితే తప్ప లేదా మ్యాన్ పవర్ వాళ్ళు అందులో పూర్వం టెక్నాలజీ తెలిసింది స్ప్రేయింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ బాబు ఎవరు లేరు. వాళ్ళు డబ్బుల కోసం వచ్చి వాళ్ళు కొంతమంది వస్తున్నారు, వాళ్ళు డబ్బులు పట్టిపోతున్నారు. మా చేనుకి కూడా ఉపయోగపడలేదు ఆ విధానం అనేటువంటి వాళ్ళు చేయలేకపోతున్నారు కూడా. అటువంటి పరిస్థితిలో ఈ యొక్క విధానం చాలా కరెక్ట్ అని ఈ పరిసర గ్రామాల రైతు విద్యార్థులు కూడా చెప్పడం జరిగింది. మేము మా గ్రామంలో ప్రత్యేకించి ఒక 50-60 మంది రైతులు ఒక ఎఫ్పిఓ కింద ఏర్పడతాం. ఆ ఎఫ్పిఓకి కనుక ఈ యొక్క డ్వాక్రా సంఘాలకు ఇచ్చినట్లయితే అవుతుంది. కానీ అంటే రైతుగా ఉన్నాడు మాకు ఎఫ్పిఓకి ఇచ్చినట్లయితే మేము ఎటువంటి అన్ఎంప్లాయిడ్ వ్యక్తిని ఏమైనా పెట్టుకొని చేసుకుని మేము దాని యొక్క ఫలితాలన్నీ కూడా దాన్ని ఉపయోగించుకుని దాని ఫలితాలు సాధిస్తామని చెప్పేసి ప్రత్యేకించి ఈ కంపెనీ వారిని మేము తెలియజేస్తున్నాం. అటువంటి విధానాలు రావాలని చెప్పేసి లేకపోతే వరి సాగు విస్తీర్ణం అనేటువంటి యొక్క కంటిన్యూషన్ క్రాప్ చేయడం అనేటువంటి చాలా సమయం అంటే ఒక దానికి ఎస్టిమేషన్ పెరిగిపోతుంది. మ్యాన్ పవర్ లేని పరిస్థితి. మేము భవిష్యత్తులో జీరో అయిపోతుందేమో వ్యవసాయంగా అనేటువంటి కూడా వరి సాగు జీరో అయిపోయే పరిస్థితులు కోనసీమలో ఫస్ట్ కనిపిస్తున్నాయి. అటువంటివన్నీ అధిగమించాలంటే ఇటువంటి సంస్థల ద్వారా ట్రైనింగ్ ఇప్పించి మేము ఎఫ్పిఓల ద్వారా పంపిస్తాం. 10 మందినో 20 మందినో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినట్లయితే మేము ఎఫ్పిఓల ద్వారా కూడా చేసుకుని రెడీగా ఉన్నాం. మేము ఆల్రెడీ హార్టికల్చర్లో ఎఫ్పిఓ మా కంపెనీ ఉంది. మాది హార్టికల్చర్ కంపెనీ ఎఫ్పిఓ 560 మందితో ఉంది. అలాగే ఈ వరి దానికి కూడా ఎఫ్పిఓ ఏర్పడతాం కంపల్సరీగా 50 మంది. అది మాకు అందరికీ ఇటువంటి ఫెసిలిటీస్ ప్రభుత్వం చూపించినట్లయితే మేము కంటిన్యూషన్గా ఈ వరి సాగు చేయడానికి ముందుకు వెళ్తామని చెప్పేసి ప్రత్యేకంగా తెలియజేస్తాం. వ్యవసాయ ఇంజనీరింగ్ వారి ఇన్స్టిట్యూషన్ ముమ్మడవరం పరిధిలో ఉంది. దానికి అటువంటి ఇన్స్టిట్యూషన్లో ఒక అకినా అనలిటిక్స్ సంస్థ అక్కడ ఉంది. నేను కూడా ఆ సంస్థకు వెళ్ళాం, చూసాం, విద్యార్థులు పంపిస్తాను కూడా చెప్పాను. అంటే గ్యాదరింగ్ ఇంకా వాళ్ళు ఇప్పుడు పరిస్థితులు అయ్యని చెప్పేసి వస్తామని అన్నారు. ఆ యొక్క డెమో యొక్క పేపర్స్ అన్నీ కూడా తెచ్చాము. నా దగ్గర పాంప్లెట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఎక్కువ మంది నేను పంపించి 50 మంది వరకు పంపించి ట్రైనింగ్ చేయించడానికి నేను ముందుకు వస్తున్నాను. రైతుగా మేము ముందుకు పంపించి అటువంటి విద్యార్థులను తయారు చేసి మేము రైతులు ఉపయోగించుకోవడం అని చెప్పేసి కూడా ప్రభుత్వం తెలియజేస్తున్నాం. వ్యవసాయ రంగంలో వచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ ఉంది, అతనికి ఆరోగ్యం బాగుంటుంది, దేశానికేమో ఆహారం వస్తుంది, ఈ యొక్క అతను ఆర్థిక పరిస్థితి తెచ్చుకున్నాక ఉంటుంది. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో చేసుకున్నారంటే ఆ విద్యార్థికి ఎంతైనా భవిష్యత్తు ఉంది, అతని ఆరోగ్య పరిస్థితులు ఉంటాయి, అతని యొక్క కుటుంబాన్ని పెంచుకుంటాడు, పోషించుకుంటాడు. అంచేత ఇటువంటి లాభాలు కూడా అటువంటి వ్యక్తులకు ఉంటాయని చెప్పి నేను ప్రత్యేకించి తెలియజేస్తున్నాను. ఓకే.